వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే ఇంకా లాస్ట్ బట్ వన్ డే, ఇంకా ఒకరోజు మేమైతే కాశీలో ఉంటున్నాం. ఇంకా అయిపోయింది, ట్రిప్ అయితే సమాప్తం. ఈరోజు వారాహి దేవి దగ్గరికి వెళ్తున్నాం. వారాహి అమ్మవారు అయితే మార్నింగే ఉంటారనమాట, 6 to 9. సో మేము 6 అయింది అప్పుడు టైం. సో మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం. అప్పుడైతే ఏమీ లేవు ఇన్ ద సెన్స్, అంటే నాకైతే ఫ్రెష్ అయిన వెంటనే ఆకలేసేస్తుంది గైస్. అప్పుడు ఏం తిందామన్నా కూడా ఏం లేవు. ఇంకేం చేస్తాము, ఇంకా టెంపుల్కి వెళ్ళాం. టెంపుల్కి వచ్చేసరికి 9:30 అయిపోయింది. మేము అంత ఫాస్ట్గా వెళ్ళినా 9:30 అయిపోయింది గైస్. అక్కడ అమ్మవారు ఉన్నారు అండ్ అక్కడ శివయ్య ఉన్నారు. వారాహి అమ్మవారు అయితే పైనుంచి చూసాం, అంటే ఆ విగ్రహం కిందన ఉంటారనమాట. పైనుంచి చూస్తే ఓన్లీ కాలు ఒకటే కనిపించింది మాకైతే. అలాగే కనిపిస్తుందంట ఎవరికైనా, అంటే అమ్మవారిని మనం చూడలేమంట, అంటే ఆ ఉగ్ర రూపం మనం చూడలేమంట. సో అందుకే అమ్మవారిని అలాగా చూస్తామన్నమాట. చూడండి గైస్, టైం పెట్టాను అక్కడ 7 to 9:30, 6 కాదు 7 అంట, మర్చిపోయాను గైస్, సారీ. సో 7 to 9:30. యాక్చువల్గా మనం 6 o'clock వెళ్ళి 9 కాస్తే మనకి ఫస్ట్ దర్శనం అయిపోద్ది అంతే. సో ఇదైతే టెంపుల్ లోపల, అమ్మవారు ఇల్లుల మధ్యలోనే ఉంటారు. సో ఇంకా మేమైతే లోపలికి వెళ్ళిపోయాం, దర్శనం కూడా అయిపోయింది. ఇంకా బయటకు అయితే వచ్చేసాం. మళ్ళీ కాలభైరవ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళాం. కాలభైరవ స్వామి టెంపుల్ దగ్గర సండే అయితే టాస్క్ అయిపోయింది గైస్. అసలు చాలా రష్ ఉన్నారు. యాజ్ యూజువల్ మేము బైక్ ఆర్డర్ చేసి మేము వెళ్ళిపోయామన్నమాట. అందులో చాలా రష్ ఉన్నారు. ఇంకా ఎలాగైతే నాకు ఖచ్చితంగా దర్శనం అయితే అవ్వాలి అని చెప్పి మేము పట్టి వెళ్ళాం. సో బాగా దర్శనం అయిపోయింది. సండే అయితే చూడండి గైస్ ఎంతమంది జనం ఉన్నారో బాబోయ్. అందులోనే మేము బైక్ మీద వెళ్ళాం, ఆ బైక్ అన్నీ రష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి గెటప్ మారుస్తాను అనుకుంటున్నారా? ఏం లేదు, మార్నింగ్ భైరవస్వామి గుడికి అండ్ వారాహిదేవి గుడికి వెళ్ళాం. సో వారాహిదేవికి గుడికి వెళ్ళడానికి మార్నింగ్ కదా. సో ఆ మార్నింగ్ వెళ్ళేసరికి మాకు కళ్ళు తిరిగేసాయి అనమాట, మార్నింగ్ లేచి వెళ్ళాం కదా. సో అందుకే పడుకొని లేచాం, తిన్నాం, మళ్ళీ పడుకుని పోయాం. అండ్ ఫైనల్గా ఇప్పుడైతే మేము మళ్ళీ దర్శనంకి వెళ్తున్నాం. మార్నింగ్ దర్శనంకి లైన్ చూసేసరికి బుర్ర బ్లాస్ట్ అయిపోయింది కదా. సో అందుకే we are going now.